హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో పాలిసెట్ మరియు ఏపీఆర్జేసీ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో రెసిస్టెన్స్ దట్ ఈస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనే ఫార్ములా సంబంధించి ఎటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ అడిగారు, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ 5 ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. ఒకవేళ మీకు ఈ 5 ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మీరు దీన్ని వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. లేదా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. ఈ 5 ప్రాబ్లమ్స్‌కి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. సో లెట్ us see first problem. Two wires are made of same material and having same thickness or having lengths L1, L2 and resistances R1, R2 respectively. So then which of the following is true? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 2 వైర్స్ ఉన్నాయి. వాటి లెన్స్ L1 అండ్ L2, మళ్ళీ రెసిస్టెన్సెస్ R1, R2 అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ట్రూ అని అడుగుతున్నాడు. మళ్ళీ మనకు రెసిస్టెన్స్ ఫార్ములా ఏమండి, R ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అని మనకు తెలుసు. మళ్ళీ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్, లెంత్ ఇవి రెండు కూడా డైరెక్ట్‌గా ప్రపోర్షన్‌లో ఉన్నాయి కాబట్టి సో 2 క్వాంటిటీస్ డైరెక్ట్ ప్రపోర్షన్‌లో ఉంటే సో R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు L1 బై L2 అనేది రిలేషన్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ప్రపోర్షన్ మీన్స్ R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. సో ఇక్కడ రెసిస్టెన్స్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చూస్తే దే ఆర్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్. మళ్ళీ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉన్నప్పుడు R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు A2 బై A1 అనే ఫార్ములా మనకు వస్తుందండి. వెన్ దే ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇన్వర్స్ ప్రపోర్షన్‌లో ఉన్నప్పుడు ఈ విధంగా మనం రిలేషన్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ వెన్ ద క్వాంటిటీస్ ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. సో దిస్ ఈజ్ కరెక్ట్. R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. సో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో ఈ ఫోర్త్ వన్ మనకు కరెక్ట్‌గా అనిపిస్తుంది కాబట్టి దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఈ ఫస్ట్ బిట్ వచ్చేసి మనకు పాలిసెట్ 2022లో అడగడం జరిగింది. మళ్ళీ ఈ ప్రాబ్లమ్‌కి ఒక మోడల్ ప్రాబ్లమ్, ఈ క్వెషన్ నంబర్ 2 ఒకసారి చూడండి. వాట్ షుడ్ బి ద లెంగ్త్ ఆఫ్ నిక్రోమ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 4.5 ohms if the length of similar wire is 60 centimeters and resistance 2.5 ohms. సో ఇక్కడ ఒక వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్ అనే వర్డ్ ఉంది ఇక్కడ. సో సిమిలర్, సో అటువంటిదే, అదే వైర్ కాదు, అటువంటి మరొక వైరు అని. సో ఇక్కడ మనకు చూస్తే రెసిస్టెన్స్ R1 అనేది 4.5 ohmsగా ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఇక్కడ L1ని మనం కనుక్కోవాలి. L1 మనకు తెలియదు. సో వన్ మోర్ కండిషన్, ఇంకో కండిషన్ ఏమి ఇచ్చినాడు, R2 ఈజ్ ఈక్వల్ టు 2.5 ohms అన్నాడు. అండ్ L2 హౌ మచ్ హీ ఈస్ గివెన్, L2 ఈజ్ 60 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం L1 కనుక్కోవాలి. సో పైన ఈ రిలేషన్ చూడండి ఒకసారి. రెసిస్టెన్స్‌కి లెంత్ డైరెక్ట్ ప్రపోర్షన్‌లో ఉన్నాయి కాబట్టి R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. సో మనం L1 కనుక్కోవాలి. సో దట్ ఇంప్లైస్ L1 ఈజ్ ఈక్వల్ టు R1 బై R2 ఇంటూ L2. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 4.5 బై R2 ఈజ్ హౌ మెనీ ఓమ్స్, 2.5 ohms ఇంటూ L2 దట్ ఈస్ 60 సెంటీమీటర్. సో మనం ఇది సాల్వ్ చేస్తే మనకు 108 సెంటీమీటర్స్ అని వస్తుంది. సో ఇక్కడ L1 వచ్చేసి హౌ మచ్, 108 సెంటీమీటర్స్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయాలి. Let us try to solve third problem. A uniform wire of resistance 100 ohms is melted and recast into wire of length double that of the original. So what should be the resistance of new wire formed? సో ఈ ప్రాబ్లం చూస్తే కూడా మనకు దేనికి రిలేషన్ ఉన్నట్లు కనిపిస్తుంది, రెసిస్టెన్స్ మరియు లెంత్ రిలేషన్ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. సో మనం సెకండ్ ప్రాబ్లం చేసినట్లు R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు L1 బై L2
ఫార్ములా వేసుకొని మనం సాల్వ్ చేస్తే ఖచ్చితంగా ఇది మనకు రాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎందుకు రాంగ్ ఆన్సర్ వస్తుందంటే ఇక్కడ ఒకసారి మీరు క్వశ్చన్ని కేర్ఫుల్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఏ యూనిఫామ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 100 ohms ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ వైర్ ఆఫ్ లెంత్. అంటే రీకాస్ట్ అంటే అదే వైర్ని దాని యొక్క లెంత్ని డబుల్ చేసినారు. అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో మనం ఇటువంటి వైర్ ఒకటి తీసుకొని ఉంటాం. సపోజ్ దిస్ ఈస్ ద వైర్ విచ్ వాస్ టేకెన్ ఎట్ ద బిగినింగ్. సో మళ్ళీ దీన్ని రీకాస్ట్ చేసి మెల్ట్ చేసి ఏం చేశారంటే ఇట్ ఈస్ మేడ్ డబుల్ ఆఫ్ ది లెంత్. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చూడండి ఎంత ఉంది. మళ్ళీ ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమైంది, తగ్గిపోయింది. సో ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ అంటే తగ్గిపోయింది ఇక్కడ. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనం తీసుకోవాలి సేమ్ వైర్ కాబట్టి. సో సెకండ్ ప్రాబ్లంలో సిమిలర్ వైర్ అని తీసుకున్నాం. సిమిలర్ అన్నప్పుడు మరొక వైర్ అనమాట. అదే వైర్ కాదు అక్కడ, వేరే వైర్. కానీ ఇక్కడ సేమ్ వైర్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ దిస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ కన్సిడరేషన్. సో కాబట్టి ఈ ఫార్ములా మనం అప్లై చేయకూడదు. సో వాట్ హ్యాపెన్స్, వీ హ్యావ్ టు యాడ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆల్సో. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా మనం యాడ్ చేయాలి. అంటే R1 by R2 is equal to లెంత్ డైరెక్ట్‌గా ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి L1 by L2, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి A2 by A1 అని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో నౌ లెట్ us try to write what is R1 and what is R2. సో R1 వచ్చేసి 100 ohms ఉంది ఇక్కడ. మళ్ళీ R2 we have to find out. సో నెక్స్ట్ let us see what is L1. సో L1 let it be L. మళ్ళీ L2 వచ్చేసి డబుల్ అయింది కాబట్టి లెట్ ఇట్ బి 2L. నౌ వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో A1 ఈజ్ ఈక్వల్ టు లెట్ ఇట్ బి A2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ లెంత్ డబుల్ చేసినప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చూడండి ఏమైంది, అది తగ్గిపోయింది. అంటే ఇట్ బికమ్స్ హాఫ్ ఆఫ్ ద ప్రీవియస్ వాల్యూ. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో లెట్ us try to substitute. R1 how much, 100 ohms ఉంది ఇక్కడ. సో R1 100 by R2 we have to find. మనం R2 కనుక్కోవాలి. That is equal to L1. L1 means it is L by L2 it is 2 times the original into A2. A2 means A by 2. సో A by 2 కిందికి వచ్చేసి డినామినేటర్ ప్లేస్లో. సో A1 it is A. So now A will get cancelled. So L will get cancelled. So we get 1 by 4 here. సో ఇక్కడ నుంచి మనకు R2 is equal to అంటే ఈ R2 ఇక్కడికి వచ్చేస్తుంది. 4 will go here. సో R2 is equal to 100 into 4, that is equal to 400 ohms. సో 400 ohms ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా సిమిలర్, సేమ్ అనే రెండిటికి డిఫరెన్స్ అనేది మనం చూసుకోవాలి. సిమిలర్ వైర్ అంటే ఈ ఫార్ములా వాడాల్సిన అవసరం లేదు. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వి షుడ్ నాట్ టేక్ ఇంటూ అకౌంట్. అదే సేమ్ వైర్ కాబట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మారుతుంది కాబట్టి we have to add area of cross section to the formula and we have to solve the problem. So finally we get the answer as 400 ohms. So fourth problem ఒకసారి చూద్దాం. A wire of length 1 meter and radius 0.1 millimeter has a resistance of 100 ohms. Find the resistivity of the material. So we know resistance R is equal to rho L by A. This is the formula for resistance. మళ్ళీ ఇందులో ఇక్కడ rho, that is called as resistivity. So from this rho అనేది ఒకసారి మనం బయటికి తీస్తే rho is equal to ఫార్ములా ఏమవుతుందండి, RA by L. సో ఇక్కడ R అంటే రెసిస్టెన్స్, A ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, L is the length of the conductor. సో నౌ ఈ వాల్యూస్ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే then we will get what is the specific resistance. So first of all let us try to write what are the given values. So resistance ఎంత ఇచ్చినారండి, R is equal to it is given as 100 ohms. So radius ఎంత ఇచ్చారండి, radius R is equal to
0.1 millimeter. So we need to convert this into meters. So 1 millimeter ante, so 1 millimeter means we know 10 to the power of minus 3 meters. మరి ఇక్కడ 0.1 millimeter అంటే we know that is 10 to the power of minus 4 meters. So here 0.1 millimeter means 10 to the power of minus 4 meters. Now what is the length? Length it is given as 1 meter. మరి ఇక్కడ చూడండి ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ 1 by 1 సబ్స్టిట్యూట్ చేస్తే సో we get రెసిస్టెన్స్ R అంటే 100 ohms. సో 100 into ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చినాడు, నాట్ రేడియస్. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీన్స్ పై ఆర్ స్క్వేర్, దట్ ఈస్ పై ఇంటూ ఆర్ బై length of the conductor. So length means it is 1 meter. So now let us try to substitute these values. So 100 into pi అంటే మనకు అందరికి తెలుసు 3.142 into రేడియస్ స్క్వేర్ ఉంది కాబట్టి 10 to the power of minus 4 into 10 to the power of minus 4. సో దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఫైనల్గా మీకు ఏమొస్తుందంటే 3.142 into 10 to the power of minus 8 into 10 square. So finally resistivity of the material what we get is 3.142 into 10 to the power of minus 6 ohm meter. So this is the unit of resistivity. సో ఈ విధంగా ఇచ్చిన వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. సో లెట్ us see last problem. The resistance of a wire of cross section area 20 centimeter square is 10 ohms. The resistance of same wire when its area of cross section becomes 10 centimeter square is. సో ఇక్కడ చూడండి, మీరు ఒకటి గమనించాలండి, ఇక్కడ సేమ్ వైర్ అని ఇవ్వడం జరిగింది. సేమ్ వైర్ అన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ ఆల్సో లెంత్, ఇవి రెండు కూడా మనం కౌంట్లోకి తీసుకోవాలి. అదే సిమిలర్ వైర్ అన్నప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆ రెండిటికే రిలేషన్ తీసుకోవాలి. సిమిలర్ అన్నప్పుడు సేమ్ వైర్ అంటున్నాడు కాబట్టి సో వీ హ్యావ్ టు టేక్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ యాజ్ వెల్ యాజ్ లెంత్ ఆఫ్ ది వైర్ ఆల్సో. సో మనకు రెసిస్టెన్స్ లెంత్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రిలేషన్ ఒకసారి రాస్తే R1 by R2 is equal to L1 by L2 డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి ఇంటూ A2 by A1 బికాజ్ దే ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో మళ్ళీ ఇచ్చిన వాల్యూస్ ఒకసారి చూద్దామండి. సో వాల్యూస్ ఏమేమి ఇచ్చినారు? సో R1 it is given as how many ohms? 10 ohms. Okay, now next A1 ఎంత ఇచ్చినారండి? A1 it is given as 20 centimeter square. Now what is R2? సో R2 we have to find, మనం కనుక్కోవాలి కాబట్టి అది మనకు తెలియదు. మళ్ళీ A2 ఎంత ఇచ్చినాడు? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ సెకండ్ కండిషన్లో ఇట్ ఈస్ గివెన్ యాజ్ 10 సెంటీమీటర్ స్క్వేర్. మళ్ళీ 10 సెంటీమీటర్ స్క్వేర్ అన్నప్పుడు రెసిస్టెన్స్ ఎంత అవుతుంది అని. సో ఇక్కడ చూడండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 20 నుంచి 10 అయింది అంటే మందం ఏమైంది? ఇక్కడ థిక్నెస్ తగ్గిపోయింది. మళ్ళీ థిక్నెస్ తగ్గిపోతే లెంత్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో కాబట్టి ఒరిజినల్గా లెంత్ L ఉంది అనుకున్నప్పుడు కానీ L2 ఎంత అవుతుందండి? ఇట్ బికమ్స్ డబుల్ అనమాట, డబుల్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంత ఉన్నప్పుడు లెంత్ ఈ విధంగా ఉంది. మళ్ళీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గిపోతే ఏమవుతుందంటే లెంత్ పెద్దగా అయిపోతుంది, డబుల్ అయిపోతుంది. సో ఎందుకు? ఇక్కడ సేమ్ వైర్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ లెంత్ ఆల్సో ఇంటూ కౌంట్. నౌ లెట్ us substitute these values in this equation. సో వాట్ వి గెట్? లెట్ us see. ఇప్పుడు చూడండి, ఇక్కడ R1 అంటే ఏముందండి? 10 ohms కాబట్టి ఐ విల్ రైట్ 10 బై R2 మనం కనుక్కోవాలి కాబట్టి ఐ విల్ రైట్ R2 యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు L1 అంటే L బై L2 మీన్స్ ఇట్ ఈస్ 2L into A2 means how much? 10 centimeter square by what is A1? A1 is 20 centimeter square. Now here L will get cancelled, 0 will get cancelled. So now 2 into 2 4. So ఈ 4 10 తో మల్టిప్లై చేయాలి. R2 is equal to we get
10 into 4 that is equal to 40 ohms అన్నమాట. సో ఈ విధంగా 40 ohms అంటే సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా సేమ్ అన్నప్పుడు we have to change the formula. సిమిలర్ అన్నప్పుడు ఏదైతే అడుగుతున్నాడో ఆ రెండిటికి మాత్రమే రిలేషన్ తీసుకోవాలి. కానీ సేమ్ వైర్ అన్నప్పుడు అన్నీ కూడా మనం కన్సిడర్ చేసి ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ 5 ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్. మళ్ళీ అందరూ ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.